14వ రోజు స్త్రీయే వెలుగులో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. తండ్రులు ఆరోగ్యంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, వారికి మానసిక అనుభూతిక సంసిద్ధత ఉండాలి, ఆర్థిక స్థిరత్వం పొంది ఉండాలి. మనుషులు గాలి పీల్చి గాలిలో బ్రతకలేరు. తండ్రి ఆర్థిక బాధ్యత వహించని కుటుంబాల్లో ఉద్వేగాలు, ద్వేషాలు, డబ్బు కోసం పోట్లాటలు, తగాదాలు, బాధలు, ఇబ్బందులు తాండవమాడుతూ ఉంటాయి. దానివలన వారి పిల్లలు, తరువాతి తరాల వారు కూడా ఇబ్బందులు పాలవుతారు. అంతేకాదు, తండ్రి తన కుటుంబానికి ధనమిస్తున్నాను, ఇక చాలు అనుకోకుండా వారితో సన్నిహితంగా మెలిగి వారితో మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక, విశ్వ సౌందర్యాలను, సత్యాలను పంచుకోవాలి. బిడ్డ వికాసానికి కావలసిన పరిస్థితులను తండ్రి సృష్టించాలి. పిల్లలకు ఆధ్యాత్మిక దార్శనికతనివ్వటం కూడా తండ్రి బాధ్యతే. దార్శనికత లేని వ్యక్తులు, దేశాలు నశించిపోతాయి. కుటుంబానికి ఆధ్యాత్మిక లక్ష్యాలు, సేవా లక్ష్యాలు ఉండాలి. ఒక చోట కూర్చొని వాటన్నిటినీ చర్చించుకుంటూ ఉండటం వల్ల ప్రేమ, అవగాహన, సహకారం పెంపొందుతుంది. అదేవిధంగా వాటి గురించి మాట్లాడడం కాక అనుసరించటం ముఖ్యము. కుటుంబాల్లో సృజనాత్మకత లోపిస్తే పిల్లలు బలహీనులుగా తయారవుతారు. వారికి కావలసిన పోషక పదార్థాలు, ఉల్లాసం అది కలిసి జీవించడం ద్వారా వస్తుంది. ఉల్లాసం ఆహారాన్ని జీర్ణం చేసి ఆరాలోనూ శరీర భాగాల్లోనూ సమతుల్యత ఏర్పరుస్తుంది. అందుకే భోజనానికి ముందు కృతజ్ఞత తెలియచేసే అలవాటు నేర్పారు. మానవ జాతి శక్తి కుటుంబమే. చిన్న కుటుంబం, సామూహిక కుటుంబం, దేశ కుటుంబం, ప్రపంచ కుటుంబం. బాధ్యతాయుత మహిళ అంటూ చెప్తున్నారండి టార్కం గారు. ఒక పిల్లవాడి క్రింద పడి గాయమైనప్పుడు లేచిన వెంటనే తల్లి దగ్గరకు పరిగెత్తుకు ఎత్తి ఆమె ఎదలో తలదాచుకుంటాడు. అది మాత్రమే సురక్షిత స్థలమని అతనికి అనాలోచితంగానే తెలుస్తుంది. అక్కడే ఓదార్పు లభిస్తుందని అతను భావిస్తాడు. అతనికే కాదు, ఎవరికైనా జీవితంలో బాధ, దుఃఖం ఎదురైనప్పుడు తల్లి వైపుకే తిరుగుతాము. దానికి కారణం గర్భంలో ఉన్న 9 నెలలు పాలు తాగేటప్పుడు ఆమెతో కలిసి ఆమె ప్రార్థనలు, కలలు, ఆలోచనలు, ఉద్వేగాలు, ప్రేమ అన్నిటినీ పంచుకోవటం. అందుకే తల్లి రక్షణ స్థావరంలా కనిపిస్తుంది బిడ్డకు. శారీరకంగా, మానసికంగా బిడ్డ తల్లిలోనూ, తల్లి బిడ్డలోనూ జీవిస్తారు. అయితే చాలా కాలంగా ప్రపంచంలో పిల్లలందరూ ప్రపంచ పరిస్థితుల వల్ల అపోహలకు గురయ్యారు. మేము స్వచ్ఛమైన గాలి, నీరు, ఉల్లాసం కోరుకుంటే మాకు కాలుష్యము, విషము, మరబొమ్మలు ఇచ్చారు. మేము ప్రేమ కావాలనుకున్నాం, కానీ మాకు చంపడం నేర్పబడింది అంటున్నారు పిల్లలు. భద్రత రాహిత్యం, భయం, వినాశనం, ద్వేషం, యుద్ధం, అల్లకల్లోలం ప్రపంచమంతా అలముకొని ఉన్నాయి. సరైన సమయంలో తమను హెచ్చరించిన పిల్లలను తల్లిదండ్రులు ఎందుకు అనుసరించరు? మగ మనిషి 6 ఏళ్లవాడైనా 60 ఏళ్లవాడైనా చిన్న బిడ్డే. అతనికి స్త్రీ యొక్క మార్గనిర్దేశకత్వం అవసరం. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ తమ పిల్లలను ఈ విధమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ దుష్పరిణామాలను సృష్టించడానికి ఎందుకు అనుమతిస్తున్నారు? మత, జాతి విద్వేషాలను రెచ్చగొట్టి మారణాయుధాలను ప్రోత్సహించే ప్రభుత్వాలను ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఇదంతా స్త్రీల ఓటమి. తమ పిల్లలు కాలుష్యానికి గురి అవబోతున్నప్పుడు తల్లులు ఆ గాలితో కలుగు చేసుకోలేదు. వారు త్రాగే నీరు విషపూరితమైన ఆమె పట్టించుకోలేదు. తమ పిల్లలు నేరపూరితమైన అగౌరవకర పరిస్థితిలోకి, వేశ్యాగృహాలకు, పేకాటలకు దారి మళ్లినప్పుడు ఆమె వాటి గురించి ఆలోచించలేదు. ఆమె భర్త, కొడుకు, సోదరుడు సరికాని వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఆమె ధిక్కరించలేదు, తిరగబడలేదు. బహుశా నిశ్శబ్దంగా ఏడ్చి ఉంటుంది. దానివల్ల పరిస్థితులు మరింత వేగంగా విషమించాయి. తల్లి గర్భం ధరించినప్పుడు, బిడ్డను సాకుతున్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేటంత వరకు మాత్రమే తల్లి అని మనుషులు భావిస్తారు. కానీ
ఆమె మరణించే వరకు, బిడ్డ మరణించే వరకు తల్లి తల్లే. పురుషుని కంటే స్త్రీలకు శారీరక మానసిక ప్రయోజనాలు ఉన్నాయి కనుక సహజంగానే పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రయోజనాలు: తల్లి గర్భంలో ఉన్నప్పుడే శారీరకంగా మానసికంగా ఆధారపడటం అలవాటై అది వారి మెదడులోనూ ఎముకల్లోనూ ఇంకిపోతుంది. బిడ్డ బాల్యంలో కానీ పెరిగిన తర్వాత కానీ తన సొంత తల్లిని ప్రేమించినా లేకున్నా ఒక స్త్రీని భార్య రూపంలోనో ప్రేయసి రూపంలోనో లేదా ప్రేమ నమ్మకాలను ప్రోత్సహించే ఏదో ఒక రూపంలో నిరంతరం వెతుకుతాడు. ఆమెలోని కరుణ, మార్దవం, సౌందర్యం, స్పందనలకు పురుషుడు స్పందిస్తాడు. ఆ లక్షణాలను ఉపయోగించే స్త్రీ తన పిల్లలకు చేరువవుతుంది. తర్వాత అంశం లైంగికత. ఆరోగ్యంగా ఉన్న పురుషునికి ఆవశ్యకం. తన శరీరం, సౌందర్యం ఉపయోగించి ఆమె పురుషుడిని వరుసపరుచుకుంటుంది. ఆమె దానిని అతన్ని దిగజార్చడానికైనా లేదా ఉన్నతీకరించడానికైనా ఉపయోగించవచ్చు. స్త్రీలకు అంతరాత్మ ప్రబోధం, అంతర్దృష్టి, ప్రకృతి సహజమైన వరాలు. పురుషులు క్లిష్ట సమయాల్లో తమ భార్యనో తల్లినో కుమార్తెనో ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతారు. చాలా సందర్భాల్లో ఆమె లక్ష్యమో హృదయమో కలుషితం కాకపోతే ఆమె సరియైన జవాబు చెప్తుంది. తర్కాలు, కారణాలు ఆమె అంతర్దృష్టిని దురుపయోగం చేయవు. ఆమె ప్రోత్సాహం, ప్రేమ మీలో ప్రత్యక్షంగా ప్రవహించి మిమ్మల్ని రహస్య ధృవాభిముఖత ద్వారా ప్రభావితం చేస్తుంది. స్త్రీ సహజ ధృవాభిముఖత భూమి, సౌర కుటుంబాల ధృవాభిముఖతో ఐక్యతతో ఉంటుంది. పురుష ధ్రువం, స్త్రీ ధ్రువం ఉంటాయి. ఇప్పుడు మన భూమి అక్షం మార్పు వల్ల పురుష ధృవాభిముఖత నుండి స్త్రీ ధృవాభిముఖత వైపు మారుతుంది. మన ఖగోళ చరిత్రలో అనేక పర్యాయాలు స్త్రీ ధృవాభిముఖత నుండి పురుష ధృవాభిముఖతకు భూమిపై జీవితము మార్పు చెందాయి. మన సౌర కుటుంబం స్త్రీ సౌర కుటుంబం, తరువాతి సౌర కుటుంబం పురుష సౌర కుటుంబం అని మార్మిక సాహిత్యంలో చెప్పబడింది. ఆ విధంగా మన సౌర కుటుంబం కూడా తన ధృవాభిముఖతను స్త్రీయత్వం నుండి పురుషత్వానికి, పురుషత్వం నుండి స్త్రీయత్వానికి మార్పు చెందుతూ ఉంటుంది. భూమి స్త్రీ ధృవాభిముఖతలో ప్రవేశించిన ప్రతిసారి ప్రకృతిలో స్త్రీయత్వ నియమం ఆధిపత్యం వహిస్తుంది. అయితే అప్పుడు పురుష ప్రకృతి నిరోధించటం సంభవిస్తుంది. దానివలన విభేదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఒత్తిడులు, యుద్ధాలు కూడా సంభవిస్తాయి. పురుష ప్రకృతి వినాశకరమైనది, స్త్రీ ప్రకృతి నిర్మాణాత్మకమైనది. స్త్రీల ఆధిపత్య ప్రభావం ఉన్న చక్రాలు శాంతి, సృజనాత్మకత, నిర్మాణకత ఉన్న గొప్ప చక్రాలు. సూర్య కుటుంబపు స్త్రీయత్వ ధృవాభిముఖతకు పురుషత్వ చక్రం వ్యతిరేకంగా ఉంటుంది కనుక పురుషత్వ ఆధిపత్యం కలిగిన చక్రాలు వినాశకారులు. అయితే నిర్మాణాత్మకత దాని లక్ష్యాన్ని పూర్తి చేసినప్పుడు నూతన సృజనలోకి వెళ్ళాలంటే వినాశనం అవసరమే. పురుషుడు చేసేది అదే. ధృవాభిముఖతల మార్పు చెందే సమయం అత్యంత క్లిష్టకాలం. అది అస్తవ్యస్తతలకు, వివాదాలకు నిలయమైన కాలం. మన సౌర కుటుంబం మన రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి భూమి ధృవాభిముఖత మార్పు చెందటం ప్రారంభమైంది. అది మొదలై దాదాపు 350 సంవత్సరాలైంది. మానవ జాతి గొప్ప నూతన సంస్కృతిలో ఉదయించటం, దర్శించటానికి మనకి ఇంకో 150 సంవత్సరాలు అవసరం. ఈ కాలంలో స్త్రీ తన ఇంటిని క్రమంలో ఉంచి పిల్లలను ఐకమత్యంలో పెంచి వారిని తమ దివ్య గమ్యం వైపు మరల్చుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు అత్యున్నత స్థానాలు అధిరోహించి జీవితపు అన్ని పార్శ్వాలను, గొప్ప వివేకాన్ని, అంతర్దృష్టిని ప్రదర్శించడం మీరు దర్శిస్తారు. ఇక్కడ గమనించవలసిన అంశం మరొకటి ఉంది. పురుష ధృవాభిముఖతను కలిగిన స్త్రీలు కొందరు, స్త్రీ ధృవాభిముఖతను కలిగిన పురుషులు కొందరు కూడా ఉంటారు. పురుషుడు ఆత్మ కలిగి ఉన్నానని గుర్తించినప్పుడు అతనిలో స్త్రీ ధృవాభిముఖత ఉంటుంది. అటువంటి ఆత్మను గుర్తించిన పురుషుడు మగ రూపంలో ఉన్న
తల్లి. అంతర్దృష్టి లేకుండా ఏ స్త్రీ జన్మించదో. అది ఆమె ధృవాభిముఖత. ఆమెకు మానసిక అభివృద్ధి కంటే అంతర్దృష్టి ఎక్కువ ఉంది కనుక స్త్రీగా జన్మించింది. కానీ ఒక స్త్రీ ధృవాభిముఖత పురుషత్వంలో ఉంది అంటే ఆమె తన అంతర్దృష్టి వెలుగులో ఆలోచించటమో దానికి అనుగుణంగా ప్రవర్తించటమో మానివేసి శారీరక ఆనందాల వెనుక పరుగు పెట్టిందని అర్థం. ఆ విధంగా ఆమె వినాశనం ప్రారంభమై ఆమెతో పాటు జాతి తిరోగమనం మొదలవుతుంది. స్త్రీ తన అంతర్దృష్టిని అనుభూతులను పణంగా పెట్టి తన నిమ్న మానసాన్ని అభివృద్ధి చేసుకుని వ్యవహారిక వ్యాపార సరళిలో ప్రవేశించినప్పుడు ఇది సంభవిస్తుంది. అంతర్దృష్టి ప్రణాళికతో కానీ తన హృదయ కేంద్రంతో కానీ సంబంధం కోల్పోయినప్పుడు ఇది సంభవిస్తుంది. స్త్రీ తన మనసును వికసింప చేసుకున్నప్పుడు మానవ వికాసంలో ఎలా పాల్గొంటుంది? ఆమె తన జ్ఞానాన్ని, శిక్షణని, తన ప్రత్యేకతను, తన వ్యాపారాన్ని తన లక్ష్యంగా మార్చుకున్నప్పుడు వాటిని తన స్వీయ విభాజక ఆసక్తులకే వినియోగించినప్పుడు ఆమె జ్ఞానము, శిక్షణ కూడా పరిణామ క్రమంలో క్రింది మెట్టుకు దిగటానికి దారితీస్తాయి. అలా కాక ఆమె జ్ఞానము, శిక్షణ, ప్రత్యేకతలు ఆమె అంతర్దృష్టికి, సౌందర్య దృష్టికి, ఏకత్వానికి, కలయికకు, కరుణకు దోహదపడితే ఆ స్త్రీ పరిణామపు నిచ్చెనలో పైమెట్టుకు సాగుతూ తన శక్తిని పెంపొందించుకుంటుంది. ఆమె తన ప్రత్యేకతను లక్ష్యయుతంగా ఉపయోగించగలిగే అవకాశం కలిగి ఉంది. మానవ జాతి మొత్తానికి, ప్రపంచంలో పిల్లలందరి సంక్షేమానికి, అందరి అత్యున్నత వికాసానికి ఉపయోగపడే లక్ష్యాన్ని ఆమె అంతర్దృష్టితో గ్రహించగలదు. నిత్య జీవిత ఆసక్తుల ఒత్తిడిలో పడి మీ హృదయాన్ని కోల్పోయి యంత్రంలా మారిపోయే అవకాశం ఉంది. ఆ స్థితికి చేరటం స్త్రీ తీవ్రంగా దిగజారిపోవటమే. అదేవిధంగా పురుషుడు అంతరావబోధ తలాన్ని చేరలేనప్పుడు సమస్యలు, నిరాశలతో నిండిన ప్రపంచం మనకు ఎదురవుతుంది. తర్వాతి జన్మలో వ్యక్తి లింగ నిర్ధారణ చేసేది ఇదే. తమ ఇచ్ఛా కోణంలో మనసును, మెదడును ధృవాభిముఖత చేసిన వారు పురుషులుగాను, తమ హృదయం, ఆత్మ, అంతర్వాణి వైపు ధృవాభిముఖత ఉన్నవాళ్ళు స్త్రీలుగాను జన్మిస్తారు. ఆధ్యాత్మిక జాగృతి అన్నది చాలా వరకు స్త్రీలతో ప్రోత్సహింపబడి వారి అండదండలతోనే నడుస్తుంది. ఆధ్యాత్మిక జాగృతులన్నీ సమూహాల, దేశాల, మానవ జాతి మొత్తాన్ని పురుష ధృవాభిముఖత నుండి స్త్రీ ధృవాభిముఖతకు మార్పు చెందిస్తాయి. స్త్రీ ధృవాభిముఖత ఎక్కువ సృజనాత్మకత, నిర్మాణాత్మకతలు కలిగి ఉండి గొప్ప ఐక్యతకు, శృతికి దారితీస్తుంది. పురుష ధృవాభిముఖత ఒత్తిడి, భేదం, యుద్ధాలను పెంపొందించి స్త్రీ ధృవాభిముఖత సమతుల్యం చేయలేని వినాశన చక్రాన్ని ప్రారంభిస్తుంది. ఈ గొప్ప చక్రాలతో అనుసంధానంతో కానీ విరుద్ధంగా కానీ ఉండే జాతీయ చక్రాలు, వ్యక్తిగత చక్రాలు కూడా ఉంటాయి. అవి అనుసంధింపబడితే విజయము, సమృద్ధి అనుసరిస్తాయి. విభేదం ఉంటే వినాశనం, కష్టాలు అనుసరిస్తాయి. అయినప్పటికీ విషయాలు స్వచ్ఛపరచబడతాయి. పురుష ప్రకృతి ఆధిపత్యం వహించాలనుకుంటుంది. స్త్రీ ప్రకృతి తనలో ఇముడ్చుకుని ఆలింగనం చేసుకోవాలనుకుంటుంది. పురుష ప్రకృతి పదార్థంతోనూ, బుద్ధి లేదా మనసుతోనూ పనిచేస్తే స్త్రీ ప్రకృతి అనుభూతులతోనూ, అంతరావబోధతోనూ పనిచేస్తుంది. పురుష ప్రకృతి ఇచ్ఛాశక్తితో పనిచేస్తే స్త్రీ ప్రకృతి ప్రేమ శక్తితో పనిచేస్తుంది. పురుష ప్రకృతి మార్గం, స్త్రీ ప్రకృతి క్షేత్రం. పురుష ప్రకృతి కోరటం, స్త్రీ ప్రకృతి ఇవ్వడం. పురుష ప్రకృతి ప్రశ్నించి సమాధానం పొందితే స్త్రీ ప్రకృతి అనుమతితో, అంతరాత్మ ప్రబోధంతో నేర్చుకుంటుంది. పురుష ప్రకృతి విడదీసి విభజిస్తే స్త్రీ ప్రకృతి కూర్చి చేరుస్తుంది. పరిణామ పదంలో స్త్రీ పురుషులిద్దరూ రెండు పాదాల వంటి వారు. రెండు పాదాలు అడుగులు వేసేటప్పుడు ఎత్తటం, దించటం ఉంటాయి. ప్రతిదీ నడుపుతుంది.
అనుసరిస్తుంది.